నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. గుడివాడ అమర్నాథ్ గతంలో వైసీపీ పార్టీ నుంచి ఐటీ శాఖ మినిస్టర్ అని చెప్పి మనందరికీ తెలిసిందే. అయితే నిజంగా చాలా కాలం తర్వాత దాదాపు వైసీపీకి సంబంధించినటువంటి ఒక హయాంలో ఆయన ఐటీ శాఖ మినిస్టర్గా చేశారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం దాటిన తర్వాత ఎన్నిసార్లు కనిపించాడు అంటే మనకు అది మీకే తెలుసు. అయితే కనుబడట లేదు అనుకున్నటువంటి యొక్క వైసీపీ సంబంధించినటువంటి ఐటీ శాఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో గుడివాడ అమర్నాథ్ గారు మొత్తానికి ఉన్నారనేది మాత్రం గుడివాడ అమర్నాథ్ గారి ప్రెస్ మీట్ ద్వారా మనకు అర్థమైంది. అయితే మొత్తానికి గుడివాడ అమర్నాథ్ ఏం చెప్తున్నాడు అంటే అక్కడ గతంలో వాళ్ళు చేసినటువంటి ఒక డెవలప్మెంట్లు ఏంటి, ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్ తెచ్చారు, ఎక్కడ ఏ కంపెనీస్ పెట్టారనేది కాకుండా బాబు గారు సింగపూర్ వెళ్ళేసరికి ఇప్పుడు ఈ టైంలో ఎవరిని తీసుకొచ్చేసి మాట్లాడించాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న స్కెచ్. అయితే గతంలో ఐటీ శాఖ మినిస్ట్రీగా ఉన్నటువంటి ఒక గుడివాడ అమర్నాథ్ని తీసుకొస్తే అప్పుడు జరిగినటువంటి ఒక డెవలప్మెంట్లు ఎట్లా చెప్పలేరు కాబట్టి ఇప్పుడు బాబు గారు ఎందుకు సింగపూర్ వెళ్ళారు అనే దాని మీద సెటర్లు వేస్తాను తీసుకొచ్చాడు. కానీ ఆ సెటర్లు వాళ్ళపైనే తిరిగి బూమరాంగ్ అయ్యాయని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే లుల్లు మాల్ గురించి మాట్లాడుతూ గతంలో అవును మేము లుల్లు మాల్ని మాత్రం మేము తరిమి కొట్టామని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఎందుకని వాళ్ళు 3 లుల్లు మాల్తో వస్తున్నారు అంటే ఇక్కడెక్కడో చీకటి ఒప్పందం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే భారీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మీరు రూపాయిన్నరకి లేదా 99 పైసలకి మీరు స్థలాలు ఇచ్చేస్తున్నారు. దీనివల్ల చాలా పెద్ద అన్యాయం జరిగిపోతుంది. వాస్తవానికి అలా ఇవ్వకూడదు, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీ ఇవ్వకూడదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ గతంలో వీళ్ళంతా కొట్టేయాలని చెప్పి పెట్టుకున్నటువంటి ఒక ఆస్తులు. అయితే మీ అందరికీ తెలిసిందే 2019 నుంచి 24 దాకా ఇప్పుడు లిక్కర్ స్కామ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, క్వాడ్స్ కావచ్చు, భూస్థలాలు కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కూడా తాకట్టు పెట్టి ఆఖరికి దేవుడి భూములు కూడా కబ్జాలు పెట్టి వాటిని కూడా తాకట్టులు పెట్టి అమ్మేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే ఋషికొండకు సంబంధించి కొండని గుండు కొట్టి అక్కడ 550 నుంచి 600 కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి ఒక భవనాన్ని నిర్మించారు. ఆ యొక్క ప్యాలెస్ ఎవరి కోసం అంటే భారతి మేడం కోసం అని చెప్పి కొంత భారతి మేడంకి ఇష్టంగా కట్టించుకున్నటువంటి ఒక ప్యాలెస్ కోట అది అని చెప్పేసి అంటున్నారు. అదే కాకుండా ఏదైతే మన విజయసాయిరెడ్డి గారి కూతురు ఎవరైతే ఉన్నారో భీమిలీకి సంబంధించినటువంటి ఏదైతే సీపోర్ట్ ఉంటుందో ఆ సీపోర్ట్లో అక్రమంగా కట్టినటువంటి గోడలు ఎంత ఎత్తునున్నాయి, ఎంత లోతునున్నాయి కూడా మీకు తెలిసిందే. ఇవే కాకుండా కియాకి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రాకి రాకుండా తిరిగి బెంగళూరు కావచ్చు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం మీ అందరికీ తెలిసిందే. అది కాకుండా అమర్ రాజా బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 10,000 కోట్లు పైచీలకు పెట్టి ఒక సంస్థ నెలకొల్పాలనుకుంటే ఇది కూడా పూర్తిగా తరిమి కొట్టి వాళ్ళు పక్క రాష్ట్రమైనటువంటి ఒక తెలంగాణకి వెళ్ళిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదే విధంగా చూసుకుంటే మనకి గుడివాడ అమర్నాథ్ హయాంలో ఏ కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు, ఏ కంపెనీలు గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని వేలు లేదా ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పకుండా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? గతంలో వాళ్ళు ఎన్ని వేల మందికి కావచ్చు, ఎన్ని లక్షల మందికి కావచ్చు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఏం జరిగిందనేది చెప్పాలి. కానీ గతంలో వీళ్ళు పెట్టినటువంటి కంపెనీల పేర్లు తెలియవు. మేము ఎంఓయూలు చేసామన్నాడు, తెలుసు ఖచ్చితంగా వీళ్ళు ఎంఓయూలు చేసుకున్నారు. వాస్తవానికి దావోస్ వెళ్ళాలంటే ఇంతటి చలిలో పోలేము, ఇంత చలిలో స్నానాలు చేయలేము అని చెప్పి మాట్లాడినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ వచ్చేసి అప్పుడు పోనటువంటి అంటే దావోస్కి వెళ్ళాలంటే అంత చలి ఉంటుంది అని చెప్పి స్నానం ఎవరన్నా చేస్తారా అని చెప్పేసి మాట్లాడి తర్వాత వైజాగ్లో పెట్టినటువంటి ఏదైతే పెట్టుబడుల సదస్సు ఏదైతే ఉందో అక్కడ పానీపూరి బండ్లు కావచ్చు, గచ్చుప్ బండ్లు కావచ్చు, పచ్చడి బండ్లు కావచ్చు, అదేవిధంగా బ్రెడ్ ఆమ్లెట్ బండ్లు కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, అదే గతంలో వీళ్ళ సోషల్ మీడియాకి వర్క్ చేసిన కొంతమంది అందరికీ కూడా సూటు బూటు వేయించి కూర్చొని వాళ్ళే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఫోటో దిగి అయ్యే ఫోటోలకు సంబంధించి గతంలో వాళ్ళు వేరే పార్టిసిపేషన్ చేసినటువంటి సదస్సు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనందరికీ తెలిసిందే. ఆ రోజు ఏమన్నారు, మేము బొబ్బట్ల కంపెనీ ఒకటి పెడుతున్నాం, కోడిగుడ్ల కంపెనీ ఒకటి పెడుతున్నాం, ఆమ్లెట్ల కంపెనీ ఒకటి పెడుతున్నాం, అదేవిధంగా పచ్చళ్ళ కంపెనీ పెడుతున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీ పెడుతున్నాం,
నిజంగా ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాబట్టి నిజంగా ఆ రోజు సరే ఏమన్నా సరే ఏమన్నా గ్రౌండింగ్ అయ్యాయా ఎన్ని లక్షల కోట్లతో కూడా చెప్పకుండా ఈరోజు గుడివాడ అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో సింగపూర్కి బాబు గారు ఎందుకు వెళ్ళారు అంటే సింగపూర్ అంటే అమరావతి, అమరావతి సింగపూర్ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఒక ఎవరైతే ఉన్నారు గుడివాడ అమర్నాథ్ గారు నిజంగా సింగపూర్ లాగా చేయాలనే ఆలోచన బాబు గారికి రావడం ఇప్పుడు కల కాదు. ఆయన గతంలో కూడా సేమ్ ఇలానే కల. కానీ ఏదైతే 2020 అని విజన్ పెట్టుకొని దాదాపు ఇప్పుడు ఏదైతే దాని యొక్క ఫలితాలు కావచ్చు, దాని ఫలాలు కావచ్చు, ఎంజాయ్ చేస్తున్నటువంటి ఒక తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కావచ్చు, లేదా హైదరాబాద్ను విజిట్ చేసిన ప్రతి ఒక్కరు కావచ్చు, ఆఖరికి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కావచ్చు, అదేవిధంగా పెద్ద దిగ్గజాలైనటువంటి యొక్క బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, అది ఎంత పెద్ద మహానగరం అయిందనేది తెలుసు. వాస్తవానికి సుదీర్ఘమైనటువంటి యొక్క అనుభవం ఉన్నటువంటి యొక్క చంద్రబాబు నాయుడు గారు వారితో పాటు ఈరోజు తనకు చేయూతనిస్తున్నటువంటి యొక్క తన కొడుకైనటువంటి యొక్క నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా ఎలాగా కష్టపడుతున్నారు అనేది మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ వచ్చేసి అమరావతిని సింగపూర్ చేస్తారట, ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఫ్లైట్ ఎక్కించుకొని పోయి చూపించేసి అక్కలా చేస్తారని చెప్తారట కాదు, ఖచ్చితంగా చెప్పింది చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేది 2020 విజన్లో హైదరాబాద్ అనేది సైబరాబాద్గా ఎలా మారింది, ట్విన్ సిటీస్ కాస్త ట్రై సిటీస్గా ఎలా మారింది, సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, ఇదంతా కూడా హైదరాబాద్లో చూసి కనీసం ఒక్కసారి విజిట్ చేసి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. గచ్చిపల్లి కావచ్చు, మాదాపూర్ కావచ్చు, అటు సైబర్ సిటీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎలాగా తయారైపోయింది అనేది. అయితే ఇప్పుడు వచ్చేసి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే గత మీ 5 ఏళ్లలో ఏదైతే మీరు చేసినటువంటి ఒక శాఖ ఏదైతే ఉందో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టించారు, అదేవిధంగా చూసుకుంటే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారనేది ఖచ్చితంగా బయట పెట్టాల్సిన అవసరం. వాస్తవానికి మీ గురించి ఏపీ అంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అందరూ మర్చిపోయారు పాపం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఒక మెయిన్ హాట్ టాపిక్ ఏంటంటే లిక్కర్ స్కామ్. దాంట్లో రాజకేశ్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మిగతా దాంట్లో పాల్గొన్నటువంటి ఒక వాళ్ళందరూ కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు. అదేవిధంగా చూసుకుంటే మైనింగ్లో కాకాని గోవర్ధన్ కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలా భూదందాల్లో చూస్తే మీ పెద్దిరెడ్డి కావచ్చు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా. సో ప్రతి ఒక్కరికి ఒక స్కామ్లో అందరూ కూడా వాళ్ళపైన దృష్టి పెడితే నేను ఉన్నాను, ఎక్కడా కూడా తప్పిపోలేదు, లేదు నేను ఎక్కడ పారిపోలేదు అంటూ అది కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సింగపూర్ వెళ్ళిన తర్వాత నీకు ధైర్యం వచ్చింది బయటికి. అదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఏపీలో ఉన్నప్పుడు మీరు ఎందుకని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు? బాబు గారి ముందు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారి ముందు కావచ్చు, మీరు వచ్చి మాట్లాడేంత ధైర్యాలు లేవు. గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఏదైతే సీమ ప్రాంతానికి ఫిష్ మాటలు వస్తాయని చెప్పి నేను కళ్ళలో కూడా అనుకోలేదని చెప్పేసి అన్నారు చూసావా, అలాంటి మాటలు మాత్రం ఖచ్చితంగా తీసుకురాలేరు. ఎందుకంటే అవి కొన్ని లక్షల కోట్లలో పెట్టుబడులు కావాల్సి వస్తుంది కాబట్టి. కానీ ఏదైతే టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇలాంటి అన్ని కంపెనీస్ ఇప్పుడు వస్తున్నాయంటే మనకు అది ఎవరి వల్ల అనేది ఏపీ ప్రజలందరికీ కూడా తెలిసిందే. వాస్తవానికి ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు తప్పిపోలేదు, కనబడటం లేదు అనేటువంటి ఒక బోర్డు పెట్టాలనుకునేటువంటి ఒక టైంలో ఆయన బయటకు రావడం చాలా మంచి పని చేశారు. వాస్తవానికి సింగపూర్కి బాబు గారు ఎందుకు వెళ్ళారు అనేది కాకుండా మీరు వైసీపీ హయాంలో ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకోవాలి. కానీ ఇప్పటిదాకా ఎక్కడ గ్రౌండింగ్ కాలేదంటే మీరు ఎంఓయూలు దాదాపు ఎప్పుడో ఒక 6 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ఒక ఎంఓయూలు ఏం జరిగాయి లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పలానా కంపెనీలు వస్తున్నాయి, ఆ కంపెనీలు నేనే తీసుకొచ్చాను, నేనే ఎంఓయూ ఇచ్చాను, అవన్నీ కూడా మాకు సంబంధించినవి మాట్లాడారు. సో మొత్తానికి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా బాబు గారు, లోకేష్ గారు లేని టైంలోనే ఆయన వచ్చేసి బయటకు వచ్చేసి ఈరోజు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో మొత్తానికి గుడివాడ అమర్నాథ్ గారు నిజంగా వైసీపీ హయాంలో ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని కంపెనీలు, ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పాలని చెప్పి ఏపీ ప్రజలైతే కోరుకుంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.